బెజవాడలో కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య మరోమారు ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గుణదలలో రెండు పార్టీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. వీరి మధ్య ఘర్షణలు స్థానికులకు ప్రాణ సంకటంగా మారింది. ఒకప్పుడు హత్య రాజకీయాలతో అట్టుడికిపోయిన బెజవాడ వాసులను తాజా పరిస్థితులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొంతకాలంగా తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా కొనసాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ, తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ మధ్య వైరం పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా గుణదల ప్రాంతంలో పట్టు కోసం ఘర్షణలు కొనసాగుతున్నాయి. గుణదల గతంలో కంకిపాడు నియోజకవర్గంలో ఉండేది. తెలుగుదేశం తరపున దేవినేని నెహ్రూ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి మారిన తర్వాత తెలుగుదేశంకు పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం విజయవాడ తూర్పు, మధ్య నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ తెలుగుదేశం పుంజుకుంటున్నట్లు ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో మరింత మనోధైర్యం నింపేందుకు ఆ పార్టీ నేత వంశీ ఇటీవల పాదయాత్ర చేపట్టారు. స్థానికంగా ఓ కార్యాలయం కూడా ప్రారంభించారు. నెహ్రూ ప్రధాన అనుచరుడిగా ఉన్న ఈ ప్రాంత మాజీ కార్పొరేటర్ అరవ సత్యం దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పాదయాత్ర సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇటీవల మంచినీటి ట్యాంకు నిర్మాణం వద్ద మరోమారు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల ఆధిపత్య పోరులో ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి జెండా పెంచుకుని వెళ్ళానండి. పెంచుకుని వెళ్ళిన 4వ రోజున నా ఇల్లు గోడ పడగొట్టేశారు. నేను పనికి వెళ్తానండి, నాకు ఎవరు లేరు. అదేండి సంగతి. ఎవరు పడగొట్టారో నాకు తెలియదండి. పడగొట్టేసి వెళ్ళిపోయారండి. వచ్చినాక పడగొట్టారని చెప్పారు. చెప్తేనేమో వెళ్ళి ఏడ్చుకుని చూసుకుంటే వీళ్ళందరిని అడిగానండి. సత్యంగానే చేయనీయటం లేదండి. ఆయనదే మెయిన్ పాత్ర. ఆయన అనుచరులు, ఆయన కింద ఉన్నటువంటి కుర్రవాళ్ళు జనాల్ని బెంబేలు ఎత్తిస్తున్నారు. ఇంటింటికి వెళ్తున్నారు. మీరు ఆ పార్టీకి వెళ్ళొద్దు, ఈ పార్టీకి వెళ్ళొద్దు, ఈ కార్యాలయానికి వెళ్ళొద్దు, ఆమె అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టించింది, ఆమె దగ్గరికి మీరు వెళ్ళొద్దు, మీరు మాట్లాడటానికి వీల్లేదు, ఎవరన్నా వచ్చి నాతో మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసేస్తున్నారు. గుణదల అభివృద్ధికి సొంత నిధులతో సదుపాయాల కల్పనకు ముందుకు వస్తే నెహ్రూ, ఆయన అనుచరులు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం నేత వల్లభనేని వంశీ ఆరోపిస్తుండగా తాము ఎవరిని బెదిరించడం లేదని నెహ్రూ అనుచరులు అంటున్నారు. అభివృద్ధి కంటకులుగా మారి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేయకుండా, అట్లాగే ఈ మినరల్ వాటర్ ప్లాంట్లు కట్టకుండా వీటిని ఆపటం, ఒక పక్కన అభివృద్ధిని ఆపటం, రెండో పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ, నాయకులను కానీ, మహిళలను కానీ భయపెట్టడం. నీ తాటాకి చప్పుళ్ళకి ఎవడైనా బెదరచ్చు, కానీ మేము నీకన్నా పెద్ద పెద్ద వాళ్ళని చూసాం. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రౌడీజం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నీకు బెదర్రు. నాకెవరో అంచులు లేరండి. అందరూ వాళ్ళకి నేను అభిమాని, నాకు వాళ్ళ అభిమానులు. నాకెవరు అంచులు లేరు. నేను ఎవరికి నేను అంచును కాదు. మామూలు నేనైతే నేను ఆలోచన ఈరోజు నేను దేవినేని నెహ్రూ గారికి అంచుని, నాకంటే ఎవరు అంచులు ప్రత్యేకంగా లేరు. నన్ను వాళ్ళు అభిమానిస్తారు, నేను వాళ్ళని అభిమానిస్తున్నాను. ఇప్పుడు దాకా జరగలేదు, ఇంకా వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. జరగదని నేను మీ ద్వారా వాళ్ళకి అందరికీ హామీ ఇస్తున్నాను. అంత అవసరం మాకు లేదు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు దేవినేని నెహ్రూ నిరాకరించారు. విభేదాలు మరింత ముదిరి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.